హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యాస్ మామ్ టాలెంట్. ఈరోజు వంకాయ కొత్తిమీర కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది. మనకి ఆ రోజు ఒకవేళ ఇంట్లో సాంబార్ పప్పు చారు ఏమీ లేకపోయినా ఈ ఒక్క కర్రీ చేసుకొని అన్నం అంతా తినేయొచ్చండి కలుపుకొని. ఈ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక 3 వంకాయలు తీసుకున్నానండి. దాన్ని మధ్య నుంచి కట్ చేసుకొని ఒక వంకాయకి 4 పీసులే చేసుకున్నా. ఈ వంకాయ చాలా తొందరగా మగ్గిపోతుందండి. అసలు పెక్కలు కూడా ఎక్కువ ఏమి ఉండదు. మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నా. అస్సలు ఎక్కువ పెక్కలు ఉండవు, సాఫ్ట్గా ఉంటుంది బాగా. ఆ వంకాయల్ని నేను ఇలా మధ్య నుంచి మొత్తం కట్ చేసేసుకోకుండా గంటలు పెట్టానండి. మొత్తం 4 పీసులకు కూడా నేను అలాగే పెట్టుకున్నా. ఎన్నైతే బ్రింజల్స్ తీసుకుని అన్నిటినీ ఇలానే కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకోవడం వల్ల మసాలా అనేది వంకాయల్లోకి బాగా వెళ్తుందండి. బ్యాలెన్స్ ఎన్నైతే వంకాయలు ఉన్నాయో అన్నిటికీ కూడా నేను సేమ్ అలానే కట్ చేసుకున్నానండి. ఇలా వంకాయలన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఓవర్ ఫ్రై ఏం చేయక్కర్లేదు. జస్ట్ కర్రీస్ కోసం మనం ఎలా చేస్తాం సేమ్ అలానే. ఇది ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక 20 రూపీస్ కొత్తిమీర వేసానండి. కొత్తిమీర ప్రైస్ అనేది మనకు సీజన్ బట్టి ఉంటుంది. బట్ నేను ఇప్పుడైతే 20 రూపీస్ తీసుకొని కొంచెం ఎక్కువే కొత్తిమీర యూజ్ అవుతుంది. ఈ కొత్తిమీరలోని మనకి కర్రీకి సరిపడా సాల్ట్, పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఏ గరం మసాలాస్ వాడలేదండి ఈ కర్రీలోకి. ఎక్దమ్ సింపుల్గా పసుపు, ఉప్పు, కారం మాత్రమే వేసుకున్నా. ఇది కూడా మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ లేకుండా బాగా మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇలా వాటర్ ఉంది కదా, ఇప్పుడు వాటర్ లేకుండా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి వాటర్ అస్సలు లేదు. దీన్ని కొంచెం చల్లగా అవనివ్వాలి, ఎందుకంటే మిక్సీ చేసుకోవాలి మనం. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ కొత్తిమీర అంతా వేసేసుకోవాలి. దీంతో పాటు కొంచెం చింతపండు వేసుకోవాలండి. నేను చింతపండు గుజ్జు తీసుకున్నాను. కొంచెం చింతపండు, అందులో కొంచెం వాటర్ వేసుకొని నేను మిక్సీ చేసానండి మెత్తగా. ఇంకో ఇలా మిక్సీ చేస్తాను. చూడ్డానికి అయితే మనకి గోరింటాకులా కనిపిస్తుంది, బట్ ఇది కొత్తిమీర పేస్ట్ అనమాట. దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకునే బ్రింజల్ పైన జస్ట్ అలా అప్లై చేసుకోవాలండి. మొత్తం ఏమి లోపల ఫిల్ చేయక్కర్లేదు, జస్ట్ పైన అయితే సరిపోతుంది. ఇలా ప్రతి వంకాయలకు కూడా మనం కట్ చేసి పెట్టుకునే ప్రతి ఒక్క వంకాయలకు కూడా ఇలానే పైనుంచి అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని మనం అప్లై చేసేసుకున్న తర్వాత కొత్తిమీర పేస్ట్ని ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం కాదు ఒక 3 స్పూన్స్ ఆయిల్ వరకు వేసుకోవాలండి. ఎందుకంటే వంకాయల్ని కూడా మనం కర్రీలా కాకుండా మగ్గించుకోవాలి. సో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ప్రతి ఒక్క వంకాయల్ని కూడా అరేంజ్ చేసేసుకోవాలండి లెవెల్గా.
ఇది కొంచెంసేపు మగ్గిన తర్వాత నేను మళ్ళీ పైన ఉండే వంకాయలన్నిటిని కిందకి షిఫ్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు ప్యాన్ అనేది కొంచెం చిన్నదయ్యింది. పెద్ద ప్యాన్ కనుక ఉన్నట్లయితే మనకి అన్నీ ఒక దగ్గరే ఉంటుంది కాబట్టి ఒక్కసారిలోనే మనకి మగ్గిపోతాయి అన్నీను. సో ఇలాగ అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత కూడా చాలాసేపు అలా మగ్గించుకోవాలండి. ఎక్కువ కూడా వంకాయలు కదిపినా వంకాయ తొందరగా మగ్గుద్ది కాబట్టి పేస్ట్ అయిపోద్ది. సో అది చూసుకోండి. చూసారా 80% వరకు కుక్ అయిపోయిందండి. ఇలా ఉండే టైంలో మన దగ్గర ముందుగానే కొంచెం పేస్ట్ మనం ఫిల్ చేసిన తర్వాత కూడా బౌల్లో కొంచెం అది ఉండిపోయిందనమాట పేస్ట్. సో ఆ పేస్ట్ నేను ఇందులో యాడ్ చేసేస్తానండి. ఇలా ఉండిపోయిన పేస్ట్ అంతా కూడా కొత్తిమీర పేస్ట్ అంతా యాడ్ చేసేసుకోవడమే. దీంతో పాటు కొంచెం కుక్ చేసాక పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్గా ఉంటుంది కర్రీ అయితే. టేస్ట్కి అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి కలుపుకోవడానికి సాంబార్లు గట్రా కూడా ఏం అవసరం లేదండి. ఓన్లీ ఈ కర్రీ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.